గోల్డ్ అండ్ సిల్వర్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు ఈ డేటాని చూడాలి. బయట మనకి బంగారం స్పెషల్లీ వెండి రేట్ ఏమో పడుతున్నట్టు కనిపిస్తుంది కదా, బట్ దానికి ఇంటర్నేషనల్ గా ఉంటున్న ఈ సిల్వర్ డెలివరీస్ కి కంప్లీట్ గా కాంట్రాస్ట్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ఉన్న ఇంపార్టెంట్ డేటాని మాట్లాడుకుంటూ గ్లోబల్ గా ఇంట్రెస్టింగ్ జియో పొలిటికల్ ఈవెంట్స్ టర్న్ అవుతున్నాయి. మొన్నంతా ఇరాన్ మీదకి మేము యుద్ధం చేయబోతున్నాం, వార్ షిప్స్ ని పంపిస్తున్నాం అనేలా స్టేట్మెంట్స్ చేసిన యుఎస్ అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర కూడా యాక్టివిటీని డ్రిల్స్ ని చేసిన ఇరాన్ ఆల్మోస్ట్ డీల్ కి వచ్చేసాయని, ఇక వీళ్ళిద్దరూ కలిసిపోబోతున్నారనేలా వస్తున్న స్టేట్మెంట్స్ తోనే నిన్న యాక్చువల్ గా సిల్వర్ ఒక 6% దగ్గరగా, బంగారం ఒక 3% దగ్గరగా పడింది. ఇవాళ కొంత రికవర్ అయ్యాయి, బట్ నిన్న బంగారం వెండిలో ఆఫ్టర్ మార్కెట్ కూడా సడన్ గా ఫాల్ రావడానికి కారణం ఈ అప్డేటే. సో దీని గురించి మాట్లాడుకుంటూ ఇవాళ మొత్తం మార్కెట్ పెరిగినట్లే ఉంటది, ఒక్క ఐటీ ఇండెక్స్ తప్పించి. ఓన్లీ ఐటీ ఇండెక్స్ ఇవాళ 1% పైగా పడింది, ఇంకే ఇతర ఇండెక్స్ కూడా పడలేదు. ఇలా మన మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ డేటా అండ్ ఐటీ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్ తో మార్కెట్ ఫర్దర్ డేటా అండ్ ఈవెంట్స్, మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ ని డిస్కస్ చేసుకుంటూ ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. చెప్పాను కదా నిన్న ఇరాన్ వాళ్ళు యుఎస్ వాళ్ళతో గైడింగ్ ప్రిన్సిపల్స్, న్యూక్లియర్ టాక్స్ రిలేటెడ్ గా గైడింగ్ ప్రిన్సిపల్స్ కి అగ్రి అయ్యారనేలా వస్తున్న స్టేట్మెంట్స్. ఇక యుఎస్ ఇరాన్ మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఏం లేదు, వాళ్ళిద్దరి మధ్యలో ఉంటున్న ఇష్యూస్ సార్ట్ అవుట్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ గైడింగ్ ప్రిన్సిపల్ వరకు వచ్చేసారు, తర్వాత డీల్ కి వెళ్తారు అని మార్కెట్ బిలీవ్ చేస్తుండడం. నిన్న గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా మనకు కొంత ఫాల్ కనిపించుంటుంది, బట్ ఒక్కసారి ఈ డేటా చూడండి. ఇది గ్లోబల్ గా కమోడిటీ మార్కెట్ రిలేటెడ్ గా చూస్తున్న చికాగో మర్కంటైల్ ఎక్స్చేంజ్, సిల్వర్ అండ్ గోల్డ్ రిలేటెడ్ గా వెరీ ఇంపార్టెంట్ ఎక్స్చేంజ్. ఆ ఎక్స్చేంజ్ రిలేటెడ్ గా డిపాజిటరీస్ ఎవరెవరైతే సిల్వర్ రిలేటెడ్ గా ఫిజికల్ సిల్వర్ ని పెట్టుకొని ఉంటారో ఆ డిపాజిటరీస్ అన్నిట్లో మీరు గమనిస్తే రిసీవ్డ్ ఏ ఉండదు, విత్ డ్రాన్ దగ్గర మీకు కనిపిస్తుంది. ఈ యాక్టివిటీ ఒక రిపోర్ట్ డేట్ ఇది February 17th రిపోర్ట్ వచ్చింది, February 17th యాక్టివిటీ February 13. బట్ ఓవరాల్ డేటాను ఒకసారి అబ్జర్వ్ చేయండి, రిసీవ్డ్ కంటే కూడా విత్ డ్రాన్ మనకి ఎక్కువ అవుతున్నాయి వేరియస్ డిపాజిటరీస్ దగ్గర నుంచి. అండ్ విత్ అడ్జస్ట్మెంట్స్ మనం చూస్తుంటే టోటల్ గా 45 lakhs దగ్గరగా 4.5 million దగ్గరగా ఔన్సెస్ ఆఫ్ సిల్వర్ బయటికి అయితే వెళ్ళిపోయింది, అంటే ఫిజికల్ ఫామ్ నుంచి బయటకు వెళ్ళింది. ఇది మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు నేను ఒక సిల్వర్ ఫ్యూచర్ ని కొన్నాను అనుకోండి, ఒక కేజీ సిల్వర్ ఫ్యూచర్ ని కొన్నాను, మీరు అమ్మారు. దాని అర్థం ఎక్స్పైరీ నాటికి, ఆ కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అయ్యే నాటికి నా దగ్గర ఉన్న ఫ్యూచర్ నేను ఎక్సర్సైజ్ చేస్తే, రోల్ ఓవర్ చేయకుండా ఇంకొక ఫ్యూచర్ కి వెళ్లకుండా దాన్ని నేను ఎక్సర్సైజ్ చేస్తే నాకు ఒక కేజీ సిల్వర్ మీరు ఇవ్వాలి సెల్లర్ గా. అది డిపాజిటరీస్ రోల్, వాళ్ళు మనకు అందిస్తూ ఉంటారు. ఎవరో ర్యాండమ్ గా ఒక సెల్లర్ మనకు వచ్చి ఇవ్వరు, ఇంటికి వచ్చి ఇవ్వరు, డిపాజిటరీస్ ద్వారా జరుగుతుంటుంది. జనరల్ సినారియో చెప్పాను. కొన్ని ఎక్స్చేంజెస్ ఏం ఫిజికల్ సెటిల్మెంట్ ని అలో చేయో, పేపర్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. కొన్ని సెటిల్మెంట్స్ అలో చేస్తాయి. ఇప్పుడు చికాగో మర్కంటైల్ ఎక్స్చేంజ్ లో ఫిజికల్ సెటిల్మెంట్స్ జరుగుతూ ఉంటే నిజంగా సిల్వర్ రిలేటెడ్ గా జీరో డిమాండ్ అయితే ఈ లెవెల్లో డెలివరీస్ మనకు ఉండకూడదు. ఫిజికల్ లెవెల్లో సిల్వర్ కి డిమాండ్ కనిపిస్తుంది బికాస్ ఆఫ్ ఇండస్ట్రియల్ యూసేజ్. బట్ పేపర్ లెవెల్లో ఈ బయర్స్ అండ్ సెల్లర్స్ కదా, మనకి ధరని పెంచాలన్నా పడేయాలన్నా బయట డిమాండ్ ఎలా ఉందనే దాన్ని బట్టి కాదు రోజు రోజు మనకి సిల్వర్ 3% 5% మూవ్ అవుతున్నది. అది మూవ్ అవుతున్నది అమ్మే వాళ్ళు కొనే వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ మూడ్ ఏంటనే దాన్ని బట్టి. పేపర్ సిల్వర్ అయితే పెరుగుతుంది పడుతుంది, కానీ ఫిజికల్ గా మాత్రం రీసెంట్ డేటా ప్రకారం కూడా 45 లక్షల ఔన్సెస్ ఆఫ్ సిల్వర్ కూడా డెలివరీకి వెళ్తూ ఉంది. దీన్ని మనం ఎలా ఇంటర్ప్రిటేట్ చేసుకోవాలి? ఫస్ట్ థింగ్, గోల్డ్ అంటే సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నారనే క్లియర్ డేటా మనకు కనిపిస్తుంది. బట్ సిల్వర్ రిలేటెడ్ గా ఇండస్ట్రియల్ డిమాండ్ డేటా మాత్రం చాలా 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 లాగ్ తో, చాలా టైం పీరియడ్ తో అప్డేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి డెలివరీస్ ని నేను చెక్ చేస్తూ వస్తున్నాను. డెలివరీస్ ఎలా ఉన్నాయి, ఫిజికల్ మార్కెట్ లో సిల్వర్ కి ఒక డిమాండ్ ఎలా ఉంది, ఇది నేను చెక్ చేస్తూ వస్తున్నది. ఇదైతే స్ట్రాంగ్ గానే ఉంది. బట్ నేను వెయిట్ చేస్తున్నది, ఈవెన్ రీసెంట్ వీడియోలో కూడా చెప్పాను, నేను వెయిట్ చేస్తున్నది ఫిబ్రవరి మంత్ డెలివరీ డేటా కాదు, మార్చ్ మంత్ డెలివరీ డేటా. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లో కావాల్సిన రిక్వైర్మెంట్ అంతటిని కూడా మెజారిటీ ఆఫ్ కంపెనీస్ తీసుకుంటూ ఉంటాయి. రియల్ డెలివరీ ప్రైస్ రిలేటెడ్ గా ఒకవేళ పానిక్ ఉన్న, ప్రైస్ ఇంకా పెరిగిపోతున్న భయాలున్నా మార్చ్ లో స్ట్రాంగ్ డెలివరీస్ ఉండే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఫిజికల్ సిల్వర్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ డెలివరీస్ జరుగుతున్నాయి. మార్చ్ మంత్ లో కూడా అలాంటి స్ట్రాంగ్ డెలివరీస్ ఉంటున్నట్లయితే, ఫిజికల్ సిల్వర్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ ట్రాక్షన్ కనిపిస్తున్నట్టయితే, ఒక పాయింట్ ఆఫ్ టైం కి ఎక్స్చేంజెస్ రిలేటెడ్ గా ఫిజికల్ సిల్వర్ అనేది తగ్గిపోతుందని ఒక అలర్ట్నెస్ మార్కెట్ లోకి వెళ్తుంది కదా, అప్పుడు పేపర్ సిల్వర్ లో కూడా మనకి ప్రైస్ లో కూడా రియాక్షన్ అనేది కనిపిస్తుంది. బట్ దానికి ఈ ఫిబ్రవరి డేటా కాదు, మార్చ్ డేటా సపోర్ట్ చేయాలి. కాబట్టి ఈ రోజు కాదు, రీసెంట్ గా కూడా చెప్పాను, మార్చ్ సిల్వర్ డెలివరీ డేటా వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫిబ్రవరి అయితే స్ట్రాంగ్ గానే ఉంది, బట్ స్టిల్ ఇంకా రిజర్వ్స్ సిల్వర్ మంచిగానే ఉన్నాయి. కాబట్టి ఇది మార్కెట్ ని పానిక్ కి గురి చేయట్లేదు. ఇన్ సింపుల్ టర్మ్స్, ఫిజికల్ సిల్వర్ డిమాండ్ అయితే స్ట్రాంగ్ గా పైకి వెళ్తున్నట్టే కనిపిస్తుంది. బట్ అది మార్చ్ మంత్ తో కానీ సపోర్ట్ అయితే అప్పుడు మనం సిల్వర్ రిలేటెడ్ గా అది పాజిటివ్ గా చూడొచ్చు. ఎల్స్ మార్చ్ మంత్ సపోర్ట్ చేయకపోతే, సిల్వర్ పడింది కదా అని ఇమీడియట్ గా కొనడానికి సిల్వర్ డెలివరీస్ తీసుకుంటున్నారు, కానీ రియల్ స్ట్రెంగ్త్ మార్చ్ మంత్ లో కనిపించకపోతే దెన్ ఈ డేటాకి వాలిడేషన్ ఉండదు. ఇన్ఫాక్ట్ ఇది కమోడిటీ మార్కెట్ లో ట్రేడ్ చేసే వాళ్ళకి క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ డేటా చూస్తూ ఉంటాం కదా, ఇన్వెంటరీస్ ఎలా ఉన్నాయి, ఇన్వెంటరీస్ పెరుగుతున్నాయా, ఇన్వెంటరీస్ తగ్గుతున్నాయా అనే దాన్ని బట్టి క్రూడ్ ఆయిల్ డిమాండ్ ఎలా ఉందనేది ఎస్టిమేట్ చేస్తుంటారా. లైక్ టు లైక్ కంపారిజన్ కాదు, కానీ
సిమిలర్ కంపారిజన్ మీరు మైండ్ లో అజ్యూమ్ చేసుకోవచ్చు. డెలివరీస్ ఎలా వెళ్తున్నాయి సిల్వర్ ది అని, అవి నార్మల్ కంటే బెటర్ గానే ఉన్నాయి. బట్ అగైన్ చెప్పింది ఇంకొకసారి కూడా చెప్తున్నాను, మార్చ్ మంత్ డేటా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇన్ఫాక్ట్ మీకు ఏదైతే ఇరాన్ రిలేటెడ్ గా న్యూస్ వచ్చిందో అది గోల్డ్ అండ్ సిల్వర్ కి నెగిటివ్ పడుండాలి. ఈవెన్ ఇవాళ పడున్నా కూడా మనం అది మాట్లాడుకోవచ్చు. బట్ ఆ అప్డేట్ తర్వాత కొంత షార్ప్ గా పడిన తర్వాత అక్కడి నుంచి బంగారం స్పెషల్లీ వెండి రిలేటెడ్ గా కొంత సపోర్ట్ అయితే కనిపిస్తుంది. నిన్న ఆ ఈవెంట్ వచ్చినప్పుడు ఏదైతే లో ఫామ్ చేసిందో ఆ లోన్ అయితే ఇప్పటికీ ఇంకా గోల్డ్ అండ్ సిల్వర్ బ్రేక్ చేయలేదు. అది బ్రేక్ అయితే ఫర్దర్ గా వాటిల్లో ఇంకా వీక్నెస్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదంటే ఈ లెవెల్స్ లో స్టెబిలైజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. గోల్డ్ రిలేటెడ్ గా అయితే సెంట్రల్ బ్యాంక్స్ డేటా మనం రెగ్యులర్ గా ట్రాక్ చేయాలి. అది మంత్లీ ఒకసారి అప్డేట్ అవుతూ ఉంటుంది. వేరియస్ సెంట్రల్ బ్యాంక్స్ రిలేటెడ్ గా, చైనా రిలేటెడ్ గా, ఇండియా రిలేటెడ్ గా, ఇంకొన్ని సెంట్రల్ బ్యాంక్స్ రిలేటెడ్ గా. బట్ సిల్వర్ రిలేటెడ్ గా మాత్రం ఈ డెలివరీస్ ఫిజికల్ సిల్వర్ రిలేటెడ్ గా ఎలాంటి డిమాండ్ ఉందన్నది మాత్రమే మనకి ఎక్స్చేంజెస్ త్రూ ఎలా వెళ్తుంది అన్నది మాత్రమే తెలుస్తుంది. కానీ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి ఎంత డిమాండ్ స్పైక్ అయింది అన్నది మాత్రం ప్రాపర్ రిపోర్ట్స్ ద్వారా మనకి టైం టు టైం అప్డేట్ అవ్వదు. ఇది ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి. బట్ ఇది కూడా క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను, ఎక్స్చేంజెస్ మాత్రం పేపర్ సిల్వర్ రిలేటెడ్ గా ప్రెషర్ ని, సెల్లింగ్ ప్రెషర్ ని క్లియర్ గా పెడుతున్నాయి. గ్లోబల్ గా ఉన్న చాలా ఎక్స్చేంజెస్ అన్ని వాళ్ళు ట్రేడ్ చేస్తున్న దాని రిలేటెడ్ గా మార్జిన్స్ ని పెంచాయి. సో పొజిషన్స్ రిలేటెడ్ గా ప్రెషర్ ఉంటుంది. అండ్ హెడ్జింగ్ రిలేటెడ్ గా ఉంటున్న బెనిఫిట్స్ ని కూడా అన్లెస్ వాళ్ళు నిజంగా ఇండస్ట్రియల్ పర్పస్ కోసం హెడ్జ్ చేసుకుంటే సరే, కానీ స్పెక్యులేషన్ కోసం చేస్తుంటే ఇవ్వమనేలా షాంఘై ఫ్యూచర్స్ ఎక్స్చేంజ్ వాళ్ళు కూడా ఈ ఫిబ్రవరి 27 నుంచి రూల్స్ ని మార్చబోతున్నారు. సో పేపర్ సిల్వర్ రిలేటెడ్ గా పొజిషన్స్ అయితే టైటన్ అవుతున్నాయి. స్పెషల్లీ ఎక్స్చేంజ్ రిలేటెడ్ గా ఉంటున్న అప్డేట్స్ తోని రీసెంట్ టైమ్స్ లో కంటిన్యూస్ గా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా సెల్లింగ్ ప్రెషర్ అండ్ ప్రాఫిట్ బుకింగ్ మోడ్ కూడా ఇంకాస్త అగ్రివేట్ అయింది. అండ్ ఇవల్ల మీరు చూస్తే చాలా ఐటీ స్టాక్స్ మళ్ళీ ఫాలో అవుతున్నట్లు కనిపిస్తాయి కదా. దీనికి రీజన్ మళ్ళీ ఆంథ్రోపిక్ వాళ్ళే. వీళ్ళు ట్యూస్డే క్లాడ్ సోనెట్ 4.6 ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఇలా వీళ్ళు న్యూయర్ వెర్షన్ ని అనౌన్స్ చేసేసరికి ఇంకా ఇది ఫర్దర్ గా బెటర్ అవుతూ ఏఐ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఐటీ మీద ఇంకా ఉంటుందేమో ఒక కన్సర్న్. స్టాక్స్ రిలేటెడ్ గా సెల్లింగ్ ప్రెషర్ ని తీసుకొస్తున్నాయనేలా మీకు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా కనిపిస్తూ ఉంటుంది. ఇలా అయితే రోజుకు ఒకసారి ఏదో ఒక వెర్షన్ తీసుకొస్తున్నారు అనుకుందాం. ఎన్నిసార్లు పడతాయి కంపెనీస్? స్టార్టింగ్ లో ఉంటుంది ఇంపాక్ట్ అంతా ఏదో జరిగిపోబోతుంది అనేలా, తర్వాత ఇంపాక్ట్ ఇదే ఫామ్ లో ఇదే రేంజ్ లో మనకి కనిపించదు. సో ఇది ఒక మోస్ట్ క్యాపబుల్ సోనెట్ మోడల్ అనేలా వీళ్ళు ఆంథ్రోపిక్ వాళ్ళు క్లెయిమ్ చేస్తుండడం ఐటీ ఇండెక్స్ రిలేటెడ్ గా ఫాల్ కనిపించిందని. ఈ పర్టికులర్ మోడల్ లో ఇంప్రూవ్డ్ కోడింగ్ స్కిల్స్ ఉంటాయి అండ్ ప్రీవియస్ వర్షన్స్ కంటే ఇది కాస్త అక్యురేట్ గా బెటర్ గా వర్క్ అవుతుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో దీంతోనే ఐటీ స్టాక్స్ పడుతున్నాయని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో మనకి డేటా కనిపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ రియల్ రీజన్ అంటే ఐటీ స్టాక్స్ పడడానికి ఇవాళ ఏం లేదు. మీరు గమనించారా, కొన్ని నెలల క్రితం ఏఐ రిలేటెడ్ గా ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ వెళ్తున్నాయో $1 మిలియన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వెళ్తున్నాయి. పెద్ద మొత్తంలో వెళ్తున్నాయి, మిలియన్ కాదు $1 బిలియన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళాయి. పెద్ద మొత్తంలో లక్షల కోట్ల దగ్గరగా ఆ కంపెనీలో పెట్టుబడుల రూపంలో వెళ్తున్నాయి. పెట్టుబడుల రూపంలో ఏ కంపెనీ డబ్బులు తీసుకుంటుంది సరే, ఆ డబ్బులతో ఆ కంపెనీ రిటర్న్స్ ని జనరేట్ చేయకపోతే, రెవెన్యూని జనరేట్ చేయకపోతే, ప్రాఫిట్ జనరేట్ చేయకపోతే అల్టిమేట్ గా డబ్బులు వెళ్ళిన పర్పస్ ఏంటి? ఒక గ్రేట్ ప్రొడక్ట్ బిల్డ్ చేసాం సరే, దానికి రెవెన్యూ క్రియేషన్ రిలేటెడ్ గా మోడల్ ని ఫైండ్ అవుట్ చేయలేకపోతే ఏఐ కంపెనీస్ దాని థ్రెట్ ఉంటుంది కదా అని మార్కెట్ భయపడుతూ ఏఐ బబుల్ అనేలా ఏ క్షణమైనా ఏఐ కంపెనీస్ బర్స్ట్ అవుతాయి, బబుల్ బర్స్ట్ అవుతుంది అనేలా మార్కెట్ లో మనకి నెలల పాటు నరేటివ్ నడిచింది. సడన్ గా ఎన్విడియా స్టాక్ పడుతుంది, ఇంకేదో స్టాక్ పడుతుంటది, ఏఐ బబుల్ మళ్ళీ బర్స్ట్ అవుతుందని ఎలా మీకు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా కనిపిస్తుంది. ఇప్పుడు ఏఐ బబుల్ కాదు, ఏఐ కారణంగా ఐటీ స్టాక్స్ లో బబుల్ ఇప్పుడున్న వాల్యుయేషన్ జస్టిఫై అవ్వదు. వాటి రిలేటెడ్ గా బేస్ వర్క్ అంతా కూడా రీప్లేస్ చేయబడుతుంది ఏఐ ద్వారా అని. ఇప్పుడు ఆ ఏఐ బబుల్ అనేది కాస్త ఐటీ రిలేటెడ్ గా ఉంటున్న అన్సర్టనిటీగా మారింది. ఇది కొంతకాలం పాటు నడుస్తుంది. మార్కెట్ కు వాలిడేషన్ ప్రూఫ్ రాలేదనుకోండి, ఇది కూడా స్లోలీ మార్కెట్ ఫియర్ రిలేటెడ్ గా రెసిస్టెన్స్ లో మీన్స్ సెన్సిటివిటీ తగ్గిపోయి ఫర్దర్ గా వచ్చే ఇలాంటి చిన్న చిన్న అప్డేట్స్ కి ఐటీ స్పేస్ రియాక్ట్ అవ్వడం తగ్గిపోతుంది. ఇది కొత్త వాళ్ళకి చెప్తున్నాను. ఈ లోపు కనిపిస్తున్నప్పుడు అలా రియాక్ట్ అవుతుంటే ఇదే ఫ్యూచర్ అనుకోవద్దు. ఆఫ్టర్ సర్టెన్ టైం మార్కెట్ సెన్సిటివిటీ పెరిగి ఈ చిన్న చిన్న వాటికి రియాక్ట్ అవ్వడం కనిపించదు. నెక్స్ట్ మనం మార్కెట్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ గా 25,400 to 450 ఈ జోన్ దగ్గరకు వచ్చిన తర్వాత సపోర్ట్ తీసుకొని పెరిగిందా, పైకి వస్తున్నప్పుడు 25,800 అనేది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఇంట్రెస్టింగ్ గా ఇవాళ దాని అబోనే క్లోజ్ అయింది. 25,830 వరకు వెళ్ళినట్టుంది. ఎగ్జాక్ట్లీ 25,828 అరౌండ్. అక్కడి నుంచి కొంచెం పడి 25,819 దగ్గరగా క్లోజ్ అయింది. లాస్ట్ లో మార్కెట్ పెరిగింది. రిలయన్స్ సపోర్ట్ చేసింది, బ్యాంకింగ్ స్పేస్ కూడా సపోర్ట్ చేసింది, బట్ ఐటీ సపోర్ట్ చేయలేదు. ఇఫ్ చేస్తుంటే సిచ్యువేషన్ ఇంకాస్త బెటర్ గా ఉండేది. అండ్ చైనా లూనార్ వీక్ కారణంగా చైనా మార్కెట్స్ క్లోజ్ లోనే ఉన్నాయి. ఫెబ్ 23 వరకు ఉంటాయి. కాబట్టి ఎఫ్ఐఎస్ ఒక పార్టిసిపేషన్ కూడా 50% దగ్గరగా లోయర్ లో ఉంది. రీసెంట్ ఫిబ్రవరి యాక్టివిటీ మొత్తాన్ని యావరేజ్ తీసి చూస్తే లాస్ట్ 2 డేస్ యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అండ్ మనది జపాన్ ది తప్పించి మెజారిటీ మార్కెట్స్ క్లోజ్ లో ఉన్నాయి కదా. ఈవెన్ చైనాకి సంబంధించి కూడా లూనార్ వీక్ అండ్ క్లోజ్ లో
ఉంది. సో మెజారిటీ ఆఫ్ గ్లోబల్ మార్కెట్స్ అన్ని రీసెంట్ టైమ్స్ లో కొంత క్లోజ్ లో ఉండడం కారణంగా నిన్న స్పెషల్ గా ఎఫ్ఐఎస్ ఒక వాల్యూమ్ ఫిబ్రవరి యావరేజ్ తో కంపేర్ చేస్తే 50% తక్కువ ఉన్నాయి. బట్ పాజిటివ్ థింగ్ ఏంటంటే క్యాష్ మార్కెట్ లో వాళ్ళు పాజిటివ్ గా కనిపిస్తున్నారు. నిన్న 995 crore కి వాళ్ళు కొన్నట్టు మనకి కనిపిస్తుంది కదా. బట్ ఇవాళ కూడా 18th February కూడా 1154 crore దగ్గరగా ఇవాళ నెట్ బయర్స్ గా వాళ్ళు మనకు కనిపిస్తున్నారు. బట్ యాక్టివిటీ అంత స్ట్రాంగ్ గా ఏం లేదు. యాక్టివిటీ వైస్ కొంత వీక్ గానే ఉంది, కానీ ఓవరాల్ నెట్ అయితే మనకి వాళ్ళు బై సైడే కనిపిస్తుంది. అండ్ వాళ్ళ నెట్ షార్ట్స్ కూడా 79% దగ్గరగా ఉన్నాయి. ఇవాళ డేటా ఇంకా షార్ట్స్ రిలేటెడ్ గా డేటా ఇంకొంత టైం లో అప్డేట్ అవుతుంది. ఓవరాల్ షార్ట్స్ లెస్ దాన్ 80% ఉన్నాయి, బట్ స్టిల్ హెవీ ఉంటున్నట్టే. బట్ క్యాష్ లో మాత్రం రీసెంట్ టైమ్స్ లో 1-2 రోజులు తప్పించి మెజారిటీ ఆఫ్ టైమ్స్ వాళ్ళు మనకి బై సైడే కనిపించారు. అండ్ ఇండియా ఫ్రాన్స్ రిలేటెడ్ గా ఇంట్రెస్టింగ్ డీల్స్ జరుగుతున్నాయని, వీళ్ళ స్పెషల్ గ్లోబల్ పార్ట్నర్షిప్ ని ఇంకా స్ట్రెంథన్ చేసుకుంటూ ఏఐ రిలేటెడ్ గా డిఫెన్స్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ టైస్ తో ముందుకు వెళ్తారని, ఎగ్జిస్టింగ్ ఉంటున్న డిఫెన్స్ కోఆపరేషన్ ని రెన్యూ చేసుకుంటూ నెక్స్ట్ 10 years కి ముందుకు తీసుకువెళ్తున్నట్లు కూడా ఇంట్రెస్టింగ్ డేటా కనిపిస్తుంది. సో దీని కారణంగా ఏదైనా కంపెనీస్ కి లాభం ఉంటుందా అంటే యూజువల్లీ డిఫెన్స్ స్పేస్ లో కూడా నాకు హెచ్ఏఎల్ అండ్ బిఎల్ కనిపిస్తాయి, స్పెషల్లీ ఫ్రాన్స్ రిలేటెడ్ గా డిఫెన్స్ రిలేటెడ్ అప్డేట్స్ కి. అండ్ ఈవెంట్స్ పరంగా ఇవాళ ఎఫ్ఓఎంసీ మినిట్స్ అప్డేట్ వస్తుంది. దాంతో వాళ్ళ రేట్ కట్ రిలేటెడ్ గా ఎలాంటి స్టాండ్ లో ఉండబోతున్నారన్న ఒక క్లారిటీ మనకు అరైజ్ అవుతుంది. అండ్ ట్రంప్ విధించిన టారిఫ్ పై అక్కడ సుప్రీంకోర్టు ఏ స్టాండ్ తీసుకుంటుంది, ట్రంప్ వేసిన టారిఫ్ సరైనవంటుందా కాదంటుందా అన్నది ఫ్రైడే మనకు తెలుస్తుంది. ఈ లోపు మన ట్రేడ్ డీల్ కూడా అయిపోయింది. అక్కడ సుప్రీంకోర్టు హీరింగ్ల మీద హీరింగ్లు పెట్టుకుంటూ ఎటువంటి అప్డేట్ లేకుండా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తూ ఉంది. ఇంకా ఆఫ్టర్ 1-2 months అసలు ఆ హీరింగ్ రిలేటెడ్ గా వాల్యూ ఏ ఉండదు. లెట్ సి ఈ ఫ్రైడే అయినా అక్కడ సుప్రీంకోర్టు ఏదైనా ఇంట్రెస్టింగ్ జడ్జ్మెంట్ ట్రంప్ వేసిన టారిఫ్ రిలేటెడ్ గా ఇస్తుందా అని. ఈ వెనస్డే అంటే ఇవాళ ఎఫ్ఓఎంసీ అక్కడ ఫెడ్ రిలేటెడ్ గా మినిట్స్ గతంలో జరిగిన మీటింగ్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ ఏం డిస్కస్ చేసుకున్నారన్న దాని పరంగా అప్డేట్స్ ఉంటాయి. ఇవి కాకుండా మేజర్ ఇంపార్టెంట్ మ్యాక్రో ఎకనామిక్ డెవలప్మెంట్స్ అయితే ఏం లేవు ఫ్రెండ్స్. ఇలా మార్కెట్ లో ఉంటున్న ఇంపార్టెంట్ డేటా మొత్తాన్ని సింప్లిఫై చేస్తూ ఇలా మీ ముందుకు వీడియోగా తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటే మన వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని తప్పకుండా ఎంకరేజ్ చేయండి. అండ్ మార్కెట్ లో ఉన్న ఇతర అప్డేట్స్ మాట్లాడుకునే ముందు ఎవరో మా పేరు చెప్పి మేము టీం మెంబర్ మాకు ఇలా డబ్బులు పంపించండి అని ఇలా సోషల్ మీడియాలో చాలా మందికి మెసేజ్లు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఇప్పటి వరకు ₹1 కూడా సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి ఇలా పొందాలని పెయిడ్ టిప్స్ కానీ కోర్సెస్ కానీ ఎటువంటి సర్వీసెస్ కానీ అందించే ప్రయత్నం మేము ఎప్పుడు చేయలేదు. మా పేర్లతో ఫేక్ సోషల్ మీడియా ఛానల్స్ రన్ అవుతూ ఉన్నాయి, అవి మావి కాదు. దాని మీద రిపోర్ట్స్ చేస్తున్నాం, పోలీస్ కంప్లైంట్ చేస్తున్నాం. ఇలా మిమ్మల్ని ఎవరైనా డబ్బులు కావాలి మేమే డే ట్రేడర్ తెలుగు అని అంటుంటే సింపుల్ గా బ్లాక్ చేయండి. అంతకు మించి రియాక్ట్ కూడా అవ్వద్దు. నిజమా అబద్ధమా అనవసరం, జస్ట్ బ్లాక్ చేయండి. అది ఫేక్, మిమ్మల్ని స్కామ్ చేయడానికే మీకు ఆ మెసేజ్ వచ్చింది. మన అఫీషియల్ ఛానల్స్ ఒక లింక్స్ ఎప్పుడు కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. ఇతర వాటిని మేము అనుకొని నమ్మకండి. స్పెషల్లీ మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడుగుతుంటే అది ఫ్రాడ్ అని గుర్తుంచుకోండి. ఇవాళ మీరు గమనించారంటే E2E నెట్వర్క్స్ కానీ నెట్ వెబ్ టెక్నాలజీస్ కానీ స్ట్రాంగ్ గా పెరిగాయా? దీనికి కారణం వీళ్ళు ఎన్విడియా వాళ్ళతో పార్ట్నర్ అవబోతున్నారని మార్కెట్ లో వస్తున్న అప్డేట్సే. స్పెషల్లీ E2E నెట్వర్క్స్ వాళ్ళు ఎన్విడియాకి సంబంధించిన బ్లాక్వెల్ GPU క్లస్టర్ ని వాళ్ళకి సంబంధించిన TIR క్లౌడ్ కంప్యూట్ ప్లాట్ఫామ్ లో బిల్డ్ చేయబోతున్నారని, దాని L&T వ్యోమా డేటా సెంటర్ చెన్నైలో ఉంటున్న దాంట్లో హోస్ట్ చేస్తారని, ఇది సోవరిన్ AI డెవలప్మెంట్ ప్రాసెస్ రిలేటెడ్ గా యూజ్ అవుతుందని, అక్రాస్ AI ఇన్ హెల్త్ కేర్, ఫైనాన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అగ్రికల్చర్ లో యూజ్ అవుతుందని, ఇది ఎన్విడియా వాళ్ళతో పార్ట్నర్ అయి వీళ్ళు బిల్డ్ చేయబోతున్నారని ఇలా అప్డేట్స్ వస్తుండడం. E2E నెట్వర్క్స్ అండ్ దీని రిలేటెడ్ గా కనెక్ట్ అవుతున్న ఇతర కంపెనీస్ లైక్ నెట్ వెబ్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా మనకి బజ్ అయితే కనిపించింది. అండ్ ఇది ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఇదేదో న్యూ కొలాబరేషన్ ఎన్విడియా రిలేటెడ్ గా జరుగుతుందని ఇలా చాలా మంది అనుకుంటున్నారు, కానీ ఇదే న్యూ కొలాబరేషన్ కాదు. దీని రిలేటెడ్ గా మేనేజ్మెంట్ కూడా క్లారిఫికేషన్ ఇచ్చింది. ఇది గతంలోనే వీళ్ళు కొలాబరేట్ అయ్యారు, బట్ దీని రిలేటెడ్ గా డెవలప్మెంట్స్ ని షేర్ చేస్తున్నారంతే. ఇదేదో కొత్తగా ఎన్విడియాతో పార్ట్నర్ అయ్యారని ఏవేవైతే ఆర్టికల్స్ పబ్లిష్ అవుతున్నాయో ఇవైతే వాస్తవం కాదు. బట్ ఈ రీసెంట్ టైమ్స్ లో AI రిలేటెడ్ గా ఏ పదం విన్నా స్టాక్స్ లో మంచి బజ్ కనిపిస్తుంది కదా. సిమిలర్ డెవలప్మెంట్స్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అండ్ దీనికి ప్యారలల్ గా నెట్ వెబ్ టెక్నాలజీస్ వాళ్ళు కూడా AI సూపర్ కంప్యూటింగ్ సిస్టమ్స్ ని ఎన్విడియాకి రిలేటెడ్ గా ఉంటున్న చిప్ సెట్స్ తో పవర్ చేస్తూ లాంచ్ చేయబోతున్నారని కూడా అప్డేట్స్ చేశారు. సో న్యూ ప్రొడక్ట్స్ ని నెట్ వెబ్ వాళ్ళు లాంచ్ చేస్తున్నారని, E2E నెట్వర్క్స్ వాళ్ళు కూడా ఎన్విడియా వాళ్ళతో పార్ట్నర్ అయి ఎన్విడియా బ్లాక్వెల్ GPU క్లస్టర్ ని బిల్డ్ చేయబోతున్నారని వస్తున్న అప్డేట్స్ తోనే E2E నెట్వర్క్స్ అండ్ నెట్ వెబ్ టెక్నాలజీస్ ఇవాళ స్ట్రాంగ్ గా పెరిగాయి. నెక్స్ట్ కొహాన్స్ లైఫ్ సైన్సెస్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ బాగా పెరిగింది కదా, ఆల్మోస్ట్ ఒక 6%. దీనికి రీజన్ ఏంటని చూస్తున్నప్పుడు ఇవాళ సుమారుగా 70 లక్షల దగ్గరగా షేర్లు, 1.82% దగ్గరగా వాటా, సుమారుగా 216 crore 30 lakhs కి వచ్చేసే షేర్స్ ఇవాళ బ్లాక్ విండోలో ట్రేడ్ అయ్యాయి. ఎవరో బిగ్ ప్లేయర్స్ మధ్యలో
లో షేర్స్ అయితే హ్యాండ్స్ మారుతున్నట్లయితే కనిపిస్తుంది. ఏదైనా ఇంట్రెస్టింగ్ నేమ్స్ ఉంటాయని చూడాలి. ఎండ్ ఆఫ్ ద డే బ్లాక్ డీల్ అండ్ బల్క్ డీల్ సెక్షన్ లో మనకి ఇది అప్డేట్ అవుతుంది. సో ఇవాళ ఈ బ్లాక్ డీల్ కారణంగానే స్టాక్ లో బజ్ అయితే కనిపించింది. ఆరియన్ ప్రో సొల్యూషన్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి ఒక సిగ్నిఫికెంట్ ఆర్డర్ రెప్యూటెడ్ గ్లోబల్ డేటా సెంటర్ డెవలపర్ దగ్గర నుంచి లభించింది అనేసరికి స్టాక్ లో ఇవాళ మనం బజ్ నైతే చూసాం. ఎవరో చెప్పట్లేదు, పేరు చెప్పట్లేదు, బట్ ఒక గుడ్ ఆర్డర్ ఫ్రమ్ గ్లోబల్ డెవలపర్ అని ఇలా అయితే చెప్తున్నారు. అండ్ పవర్ మెక్ వాళ్ళకి 1000 crores విలువ చేసే ఆర్డర్స్ ఆదాని పవర్ సబ్సిడరీస్ దగ్గర నుంచి లభించాయని, ఓవరాల్ గా 2 ఆర్డర్స్ లభించాయని ఆదాని పవర్ రిలేటెడ్ గా వీళ్ళకి లభించిన ఆర్డర్స్ ని ఎక్స్చేంజెస్ కి చెప్తూ ఉండడం స్టాక్ లో ఇవాళ మనకి బజ్ అయితే కనిపించింది. నెక్స్ట్ బ్లూ క్లౌడ్ సాఫ్ట్‌టెక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి నేషనల్ ఐఎస్పి లైసెన్స్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ దగ్గర నుంచి లభించిందని అప్డేట్స్ చేశారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వీళ్ళకి ఇప్పుడు నేషనల్ ఐఎస్పి లైసెన్స్ వచ్చింది కాబట్టి వీళ్ళు నేషన్ వైడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ రిలేటెడ్ గా ఎంటర్ప్రైజ్ గ్రేడ్ ఇంటర్నెట్ ని అండ్ సెక్యూర్ కనెక్టివిటీ సర్వీసెస్ ని అందించగలరు. బికాస్ ఐఎస్పి కేటగిరీ ఏ లైసెన్స్ వీళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి. దీంతో పాటు ఏఐ డ్రివెన్ డేటా సెంటర్స్ రిలేటెడ్ గా వీళ్ళు ఇంటిగ్రేషన్ సర్వీసెస్ ని ఈవెన్ సోవరిన్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి కూడా వీళ్ళు ముందుకు వెళ్ళొచ్చు. యూజువల్ గా ఇండివిజువల్ గా ఐసోలేటెడ్ సర్వీసెస్ అందించే కంపెనీస్ లైక్ సైబర్ సెక్యూరిటీ అయినా క్లౌడ్ హోస్టింగ్ అయినా ఇలా ఇండివిజువల్ గా ఐసోలేటెడ్ గా అందిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు బ్లూ క్లౌడ్ వాళ్ళు కనెక్టెడ్ గా డిజిటల్ ఎకో సిస్టమ్ ని యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా అందించొచ్చు. హై స్పీడ్ ఇంటర్నెట్ తో పాటు ఏఐ ఆప్టిమైజ్డ్ డేటా సెంటర్ కంప్యూట్ ని, సోవరిన్ క్లౌడ్ ని అండ్ అడ్వాన్స్డ్ నెట్వర్క్ సర్వీసెస్ ని కూడా వీళ్ళు ఇప్పుడు అందించడానికి ఎలిజిబిలిటీ దొరుకుతున్నట్టు ఇది బిజినెస్ పరంగా మంచిగానే చూడాలి. ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గా అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ దిలీప్ బిల్డ్కాన్ వీళ్ళకి 668 crore విలువ చేసే ఆర్డర్ గుజరాత్ ఫ్లడ్ కంట్రోల్ ప్రాజెక్ట్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, నర్మదా వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఆర్డర్ ని అందించారని, ఇది ఎంబాంక్మెంట్ ప్రాజెక్ట్ ఆన్ రివర్ నర్మదా కన్స్ట్రక్ట్ చేయడానికి వచ్చిన ఆర్డర్ అని, దీంతో ఫ్లడ్ ప్రొటెక్షన్ వీళ్ళు అందిస్తారనేలా అప్డేట్ చేస్తున్నారు. సుమారుగా 700 కోట్లు విలువ చేసే ఆర్డర్ ఇది. అరబిందో ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. అరబిందో ఫార్మా రిలేటెడ్ గా రీసెంట్ గా వాళ్ళ యూనిట్ 7 రిలేటెడ్ గా యుఎస్ ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్ జరగడం, దాంట్లో అబ్జర్వేషన్స్ ఉన్నాయనేలా మనకి అప్డేట్ వచ్చిందా? అవి ఏం అబ్జర్వేషన్స్ అనేలా మనకి డేటా రిలీజ్ అయింది. ఆల్మోస్ట్ ఆ 9 అబ్జర్వేషన్స్ ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. అందులో కొన్ని క్రిటికల్ అబ్జర్వేషన్స్ ఉంటూ ఉండడం, లాస్ట్ టైం ఇలా అబ్జర్వేషన్స్ అన్నప్పుడు స్టాక్ లో ఫాల్ కనిపించింది. ఇప్పుడు ఆ అబ్జర్వేషన్స్ లో క్రిటికల్ అబ్జర్వేషన్స్ కూడా ఉన్నాయనేలా డేటా వస్తూ ఉండడం, శానిటేషన్ అండ్ కంటామినేషన్ రిలేటెడ్ గా, కంప్యూటర్ కంట్రోల్స్ రిలేటెడ్ గా, క్వాలిటీ యూనిట్ క్యూ రిలేటెడ్ గా, లాబొరేటరీ రికార్డ్స్ రిలేటెడ్ గా స్టాండర్డ్స్ ని వీళ్ళు ఫాలో అవ్వలేదు అనేసరికి, స్పెషల్లీ శానిటేషన్ అండ్ కంటామినేషన్ రిలేటెడ్ గా వీళ్ళు ప్రాపర్ గా ప్రొసీజర్స్ ని ఫాలో అవ్వలేదు అనేసరికి స్టాక్ లో ఫర్దర్ గా సెల్లింగ్ ప్రెషర్ ని మనం చూసాం. నెక్స్ట్ పెనేషియా బయోటెక్ గురించి మాట్లాడుకోవాలి. ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వీళ్ళు చేస్తూ ఉన్నారు. యుఎస్ లో టాక్రోలిమస్ అండ్ రిజాట్రిప్టాన్ అనే టాబ్లెట్స్ రిలేటెడ్ గా లాంచ్ అయితే చేస్తున్నారు. రెగ్యులేటెడ్ మార్కెట్స్ లో వీళ్ళ ప్రెజెన్స్ ని పెంచుకుంటూ స్పెషల్లీ త్రూ స్ట్రాటజిక్ కొలాబరేషన్స్ వీళ్ళు బిజినెస్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లయితే కనిపిస్తుంది. ఇవి దేనికి యూస్ చేస్తుంటారు? మైగ్రేన్ హెడేక్ రిలేటెడ్ గా ఇవి యూస్ చేస్తుంటారు. నెక్స్ట్ ఫుట్వేర్, హ్యాండ్ బ్యాగ్స్, యాక్సెసరీస్ ని అమ్ముతూ వచ్చే కార్ల్టన్ లండన్ వాళ్ళతో సఫారీ వాళ్ళు 20-year లైసెన్సింగ్ అగ్రిమెంట్ ని కుదుర్చుకున్నారని, ఇందులో భాగంగా వాళ్ళు సర్టెన్ లైసెన్స్ ఫీ ని పే చేసి 45 lakhs కానీ ఆర్ 5% ఆఫ్ నెట్ సేల్స్ పర్ ఇయర్ కానీ పే చేసి ఇండియాలో వాళ్ళ రిలేటెడ్ గా బిజినెస్ ని ఇండియాలో చేస్తారని అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఎంటైర్ డీల్ కుదుర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఫ్రీగా, అంటే ఎటువంటి వడ్డీ లేదు, ఆల్మోస్ట్ ఒక 100 కోట్ల దగ్గరగా 99,50,00,000 దగ్గరగా డిపాజిట్ ఈ కంపెనీ సఫారీ అని కంపెనీ కార్ల్టన్ వాళ్ళకి 1 time డిపాజిట్ గా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎన్సిసి వాళ్ళని ఎన్హెచ్ఏ వాళ్ళు 2 సంవత్సరాల పాటు టెండర్స్ లో పార్టిసిపేట్ చేయకుండా పక్కన పెడుతున్నట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. వీళ్ళు అండ్ అలాగే వీళ్ళ అండర్ లో ఉంటున్న ఓబీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఇంకొక కంపెనీ ఉంది. వీళ్ళిద్దరిని కూడా ఇదొక స్టెప్ డౌన్ సబ్సిడరీ. వీళ్ళిద్దరిని కూడా ఎన్హెచ్ఏ వాళ్ళు 2 సంవత్సరాలు పక్కన పెడుతున్నారని వస్తున్న ఈ అప్డేట్ మార్కెట్ క్లోజ్ అయ్యకొస్తుంది. ఇది స్టాక్ రిలేటెడ్ గా మంచి అప్డేట్ కాదు. కేపీఐ గ్రీన్ ఎనర్జీ వాళ్ళు ఆల్మోస్ట్ 1 కోటి వారెంట్స్ దగ్గరగా ఫుల్లీ కన్వర్టబుల్ ఈక్విటీ వారెంట్స్ ఇవి. వీటిల్ని వాళ్ళ ప్రమోటర్ గ్రూప్ కేటగిరీలో ఉంటున్న క్వాష్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి అలాట్ చేస్తున్నట్లు అప్డేట్ చేస్తున్నారు. దీని ఒక ఎక్సైజ్ ప్రైస్ 470 రూపీ 30 పైస్. ఆ ప్రైస్ లో వీళ్ళు అలాట్ చేస్తున్నట్టు. నెక్స్ట్ ఐటీసీ ఆల్రెడీ వీళ్ళు మెజారిటీ ఆఫ్ టొబాకో ప్రొడక్ట్ రిలేటెడ్ గా ప్రైజెస్ ని పెంచారని, ఏదైతే ట్యాక్స్ వీళ్ళ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో పడిందో దాని రిలేటెడ్ గా హైక్ అయితే కన్స్యూమర్స్ కి పాస్ చేశారని, కానీ అవి మేము తీసుకురాకుండానే మార్కెట్ లోకి తీసుకురాకుండానే, ఇంకా ఏం కొత్త ప్రైజెస్ మార్కెట్ లోకి రాకుండానే ఎగ్జిస్టింగ్ గా ఉంటున్న వాటిని ధరలను పెంచి చాలా మంది రీటైలర్స్ అమ్ముతున్నారని. బట్ కమింగ్ టైమ్స్ లో ఏదైతే ట్యాక్స్ వీళ్ళ మీద ఇంపాక్ట్ పడిందో అది కంప్లీట్ గా కన్స్యూమర్ కి పాస్ ఆన్ చేస్తున్నట్లయితే ఈ టొబాకో కంపెనీస్ రిలేటెడ్ గా ఉంటున్న డేటా అంటూ ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు పబ్లిష్ చేశారు. అండ్ దీని రిలేటెడ్ గా యూబీఎస్ వాళ్ళు కూడా ఒక నోట్ ని రిలీజ్ చేస్తూ
ఈ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న థింగ్స్ అన్ని కూడా ఐటీసీ రిలేటెడ్ గా అగేనెస్ట్ గానే టర్న్ అవుతున్నా FY27 లో ఐటీసీ చాలా పాజిటివ్ గా అందరినీ సర్ప్రైజ్ చేయొచ్చని, బట్ స్టిల్ రీసెంట్ టైమ్స్ లో గవర్నమెంట్ వాళ్ళు పెంచిన ట్యాక్సుల కారణంగా వాళ్ళ టార్గెట్ ని 420 నుంచి 395కి కట్ చేస్తున్నారని, బట్ స్టిల్ ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న ఐటీసీ వాల్యుయేషన్ వీళ్ళకి బాగుందని, గవర్నమెంట్ రిలేటెడ్ గా ఉంటున్న ట్యాక్స్ కన్సర్న్స్ అన్సర్టనిటీని క్రియేట్ చేస్తున్నాయని, కానీ ఐటీసీ బెటర్ గానే బిజినెస్ చేస్తుందని వీళ్ళు నమ్ముతున్నట్టు వాల్యుయేషన్స్ కూడా అపీలింగ్ గా ఉన్నాయని ఐటీసీ పరంగా యూబీఎస్ వాళ్ళు పాజిటివ్ గా స్టేట్మెంట్స్ చేస్తూ ఒక నోట్ ని రిలీజ్ చేశారు ఇవాళ. ఈ మధ్య మీరు చూడండి మెజారిటీ ఆఫ్ ఏఐ కంపెనీస్ కానీ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ ఎక్కువగా ఇండియా రిలేటెడ్ గానే మాట్లాడుతున్నాయి. ఇప్పుడు క్వాల్కమ్ వాళ్ళు కూడా సుమారుగా $150 మిలియన్ ఇండియన్ ఏఐ స్టార్ట్అప్స్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్ చేయబోతున్నారని, ఈ ఎకో సిస్టమ్ లో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడానికే ఈ ఫండ్ తో ఇండియాలో ఏఐ లో వెంచర్ చేయబోతున్నట్టు క్వాల్కమ్ వాళ్ళు, చిప్ మ్యానుఫ్యాక్చరర్, మొబైల్స్ రిలేటెడ్ గా ఎక్కువ వింటూ ఉంటారు స్నాప్ డ్రాగన్ అనే పేరుతో, వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ మెటల్స్ ఈ రీసెంట్ టైమ్స్ లో కూల్ ఆఫ్ అయ్యాయా? రీసెంట్ టైమ్స్ లో మోస్ట్ ఆఫ్ ద మెటల్స్ కూల్ ఆఫ్ అయ్యాయి. దీని రిలేటెడ్ గా కొటాక్ వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారనమాట. స్పెషల్లీ అల్యూమినియం గురించి మాట్లాడుతూ యుఫోరియా ఫేడ్ అయింది, స్టాక్స్ కరెక్ట్ అయ్యాయి, మెటల్ ప్రైసెస్ కరెక్ట్ అయ్యాయి, కానీ డిమాండ్ అలానే ఉంది, ఇంకా అల్యూమినియం డెఫిసిట్ లోనే ఉంది. అలా చూస్తే వీళ్ళకి వేదాంత చాలా మంచి కంపెనీగా కనిపిస్తుందని, దాని యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ 660 దగ్గరగా ఉన్నట్లుంది కదా, దాని ఫెయిర్ ప్రైస్ వీళ్ళు 890 గా చూస్తున్నారు. ఇక్కడ నుంచి 33% దగ్గరగా పెరిగే అవకాశం ఉందని, వేదాంత వీళ్ళకి మంచిగా అట్రాక్టివ్ గా కనిపిస్తున్నట్లు పాజిటివ్ గా కొటాక్ వాళ్ళైతే ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. వెరాజ్ హిందాల్కో అండ్ నాల్కో రిలేటెడ్ గా అయితే మంచిగా ఏం చెప్పలేదు, కానీ అల్యూమినియం రిలేటెడ్ గా స్ట్రాంగ్ ప్లే వేదాంత ద్వారా చేయొచ్చని పాజిటివ్ స్టేట్మెంట్ కొటాక్ వాళ్ళ దగ్గర నుంచి కనిపిస్తూ ఉంది. అండ్ భారతీయ ఎయిర్టెల్ అండర్ లో ఎయిర్టెల్ మనీ ఉంటుంది కదా, ఈ బిజినెస్ కి టైప్ 2 NBFC రిజిస్ట్రేషన్ అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి లభించింది. సో ఇది ఇప్పుడు నాన్ డిపాజిట్ టేకింగ్ NBFC గా యాక్ట్ అవ్వచ్చు. సో ఫైనాన్షియల్ స్పేస్ లో వీళ్ళు కూడా ఎయిర్టెల్ వాళ్ళు కూడా ఒక్కొక్క స్టెప్ ముందుకు వేసుకుంటూ వెళ్తున్నట్లయితే కనిపిస్తుంది. దీంతో ఇప్పుడు వచ్చిన ఈ అప్రూవల్ తో వీళ్ళు ఇప్పుడు లెండింగ్ అంటే అప్పులు ఇవ్వడం, డిజిటల్ ఫైనాన్స్ చేయడంలో కూడా ఫిన్టెక్ స్పేస్ లో కూడా ఎయిర్టెల్ వాళ్ళకి స్లోగా ప్రెజెన్స్ పెరుగుతున్నట్టు. అండ్ BHEL వాళ్ళు ఉన్నారా, వీళ్ళకి సెయిల్ వాళ్ళ దగ్గర నుంచి 1200 to 1500 crore విలువ చేసే ఆర్డర్ లభించినట్లు, దీన్ని 39 months లోపు కంప్లీట్ చేస్తారని BHEL వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ వాళ్ళ పేటిఎం స్టాక్ పెరిగిందా, దీనికి రీజన్ ఫోన్ పే వాళ్ళు IPO గా రాబోతున్నారు. వాళ్ళు $13 to 15 బిలియన్ దగ్గరగా వాల్యుయేషన్ ని కోట్ చేస్తే ఆల్మోస్ట్ 37 to 43 times దగ్గరగా వాళ్ళ H1 FY26 రెవెన్యూ తో వాల్యుయేషన్ వాళ్ళు చేసుకుంటున్నట్టు. బట్ అదే పేటిఎం 19 times దగ్గరగా ట్రేడ్ అవుతుంది. ఈవెన్ ఫోన్ పే కంటే కూడా పేటిఎం రిలేటెడ్ గా ఆపరేటింగ్ ప్రాఫిట్ పాజిటివ్ గా ఉంది, ఎబిటా పాజిటివ్ గా ఉంది, ఫోన్ పే నెగిటివ్ ఉంది. ఈవెన్ బిజినెస్ మోడల్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అవుతున్నా. యూపీఐ లో ఫోన్ పే కింగ్ అండ్ వాళ్ళ యాప్ రిలేటెడ్ గా ఫుట్ ప్రింట్ చాలా స్ట్రాంగ్ గానే ఉంటుంది. బట్ స్టిల్ హాఫ్ లో, ఈవెన్ లెస్ దాన్ హాఫ్ లో ట్రేడ్ అవ్వాల్సిన వాల్యుయేషన్ ఫోన్ పేది కాదని, మార్కెట్ రిలేటెడ్ గా ఈ వాల్యుయేషన్ గ్యాప్ మనకి వాళ్ళ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో సర్క్యులేట్ అవుతూ ఉండడం పేటిఎం స్టాక్ ఇవాళ పెరిగింది. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.